నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు రాసిన రోమా పత్రికలో 9 నుండి 11 అధ్యాయాలలో పౌలు ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిని పొందాలని ప్రయత్నించారు, కానీ వారు యేసుక్రీస్తును స్వీకరించలేదు. అందుకే పౌలు క్రీస్తే ధర్మశాస్త్రమునకు అంతం, అంటే ధర్మశాస్త్రం ద్వారా కాక క్రీస్తు ద్వారానే మనకు నీతి లభిస్తుంది అని అర్థం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనలను క్రీస్తు వద్దకు నడిపించే గురువు వంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ధర్మశాస్త్రమును రద్దు చేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 3:28. మనిషి పాటించే ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాక దేవుని యందు ఉంచే విశ్వాసం ద్వారానే నీతిమంతులంగా మార్చబడతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మన పాపములకు క్రీస్తు సిలువలో వెల చెల్లించి తన అమూల్యమైన రక్తం ద్వారా పొందుకున్న పాప విమోచన ద్వారా మనం ఆయన పిల్లలం అయ్యాం. ఆయన నీతిమంతుడు కనుక మనలను కూడా క్రీస్తు నీతిమంతులుగా మార్చాడు. క్రీస్తు ధర్మశాస్త్రమును రద్దు చేయడానికి రాలేదు, కానీ సంపూర్తిగా నెరవేర్చాడు. మనం చేసే మంచి పనులు, నియమాలు మనలను రక్షించలేవు, నీతిమంతులుగా మార్చలేవు, కానీ యేసుపై ఉంచేటటువంటి విశ్వాసమే మనకు ఆ నీతిని ఆపాదిస్తుంది. మనం పొందుకున్న ఈ రక్షణ కేవలం దేవుని కృప ద్వారానే పొందుకున్నాం. రక్షణకు మార్గం ధర్మశాస్త్రం కాదు, క్రీస్తే. కనుక ఆయన యందు విశ్వసించి ఆయనలో జీవితాంతం నీతిగా జీవిద్దాం. ఆమేన్.